వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి సంబంధించి అగ్రనాయకుల్ని అదేవిధంగా సహచరుల్ని కూడా కోల్పోతున్న విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్, కర్రెగుట్టలు, నేషనల్ పార్క్ ఇలా ప్రతి చోట మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో అనేక మంది అగ్రనేతలు మృత్యువాత పడ్డారు. మృతుల్లో అగ్రనేతలు నంబాల, చలపతి, ప్రయాగ్ మాంజీ, సుధాకర్, గాజర్ల రవితో పాటు పలువురున్నారు. దండకారణ్యంలో నిర్బంధం అధికమవడంతో పార్టీ అగ్రనాయకత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. దండకారణ్యంలో కేంద్ర కమిటీ సమావేశానికి అనుకూలత లేకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నూతన వ్యక్తికి బాధ్యతలు అప్పగించే పరిస్థితి లేదు. దీంతో పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓవైపు అనారోగ్యం, మరోవైపు వయోభారం వెంటాడుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో గణపతికి బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నిర్బంధాన్ని ఎదుర్కోవడంపై సిద్ధాంత రూపకర్త మావో జెడాంగ్ అనుసరించిన వ్యూహాలను గణపతి నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దండకారణ్యంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళాలు ఇప్పటికే చెల్లాచెదురయ్యాయి. మావోయిస్టుల హ్యూమన్ నెట్వర్క్ను భద్రతా బలగాలు దెబ్బతీయడంతో పాటు వారి మధ్య ఉన్నటువంటి సమాచార మార్పిడికి తీవ్ర అవరోధం ఏర్పడింది. భద్రతా బలగాల సమర్థతను ముందస్తుగా అంచనా వేయడంలోనూ అందుకు అనుగుణంగా గెరిల్లా దళాల్ని సంసిద్ధం చేయడంలోనూ విఫలమయ్యాయన్న భావనలో పార్టీ అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. విప్లవోద్యమాన్ని బ్రతికించుకునేందుకు సరికొత్త ఎత్తుగడకు వ్యూహాలు రచిస్తున్నారు. అండర్ గ్రౌండ్ క్యాడర్ను తాత్కాలికంగా డియాక్టివేట్ చేయాలనే ఆలోచనలో మావోయిస్టు పార్టీ ఉంది. ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ మరిన్ని ఏర్పాటు చేసి ఉత్తర భారత్ కేంద్రంగా భారత ప్రభుత్వంపై ప్రజాస్వామిక పోరాటం చేయాలనే యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదరణ స్వల్పంగా ఉన్న నార్త్ రీజనల్ బ్యూరో ప్రాంతంలోనే విప్లవ భావజాలం కలిగినటువంటి విద్యార్థి సంఘాన్ని నిర్మాణం చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిర్బంధం అధికంగా ఉన్న కారణంగా విప్లవ సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయాలని, సైద్ధాంతిక భావజాలాన్ని పీడిత వర్గాలకు అందించాలని పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అడవుల్ని వీడి అర్బన్ ఏరియాలే కేంద్రంగా వర్గ పోరాట నినాదం ముందుకు సాగాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఆయుధ సంపత్తితో అధునాతన సాయుధ సైన్యాన్ని నిర్మించుకోవాలని బహుముఖ వ్యూహం పన్నుతోంది. కొద్ది కాలం మిడిల్ ఇండియా, సౌత్ ఇండియాలో పార్టీ కార్యకలాపాలను తగ్గించి నార్త్ ఈస్ట్ రీజనల్ బ్యూరోను బలోపేతం చేయాలన్న యోచనలో గణపతి ఉన్నట్లు సమాచారం.